ముహూర్తకాలే సూర్యాదీనాం బలానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యత అన్యోన్యత ఫలసిద్ధిరస్తు. ఋషయః తీసుకున్నారా? ఇక పక్క పెట్టుకోండి, ఇంకేం చేస్తారు. పరశివ గోత్రోద్భవస్య, పరమశివుడి యొక్క గోత్రము పరశివ గోత్రము. పరశివ సచ్చిదానంద స్వరూపాయ సకల సురాసుర మణి మకుట మణిగణరంజిత చరణాల బిందయుగలాయ. ఎవరండి అంటే ఈ మహేశ్వర నామధేయు. ఆ పరమేశ్వరుడి గురించి వివరాలు చెప్పారు. ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవస్య గంధమాదర శర్మణో నత్రీ. గంధమాదర శర్మ గారి యొక్క ముని మనవరాలు. త్రికోణ శర్మణ పౌత్రీ, త్రికోణ శర్మ గారి యొక్క మనవరాలు. హిమవంత శర్మణ పుత్రీ, హిమవంతుడు అంటే పర్వతరాలు, హిమవంతుడి యొక్క కుమార్తె. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీ చతుర్దశ భువనాధీశ్వరీ తత్వస్వరూపిణీ సర్వలక్షణ సంపన్నా. కన్యా అయ్యా ఇచ్చి వివాహం చేసుకుంటారట. ఇక పెద్దలు వివాహాన్ని ఒప్పుకొని వాళ్ళ వల్ల వివాహమయ్యే కన్యావరణానంతరం కన్యాదేశం ప్రకల్ప్య విద్మహేవాగ్నిశుద్ధాయ ధీమహి తన్నశివం ప్రచోదయామాతు. వాభ్యాం పూర్జాత్మవిషేద్ దాతా ఉదకమాదాయ నామభ్యేభ్యో హరియేభ్యో నమస్కారాయ నమః శృంభవేద మయోభవేద నమః శంకరాయ మయస్కరాయ నమః శివ. భయందే ముఖం మమ మృగమోహి మాశోభయ భూయావో గచ్చ భగం గురు. గట్టిగా చెప్పండి. మాధ్వీర్ణ సంఘోషధీ మధునక్తమదోషమధుమత్పార్థివగోర్జః వసుద్యౌరస్తన పితా. చెప్పండి. గణాంబికాయై విద్మహే మహాతమాయ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. ఇక లక్ష్మీనారాయణస్య సావధాన. ఒక కళ పట్టుకోవాలి. ఇంకా 5 సార్లు వస్తాయి. లక్ష్మీనారాయణస్య సావధాన. సామో దేవీ సహవాసనం ఏమన్నా సరే నీ జీవన దృష్టి అట్లా. ఇప్పుడు
ఆ దినరాజంలో భగవద్విపదేశం చతుష్పదే. అయ్యా ఇప్పుడు చక్కగా కొబ్బరి గుండం మధ్యలో పెట్టి కొబ్బరి గుండం మీద 12 సూత్రం పెట్టి దాన్ని పూజ చేస్తుండండి. అమ్మా శుభప్రదాయ నమః, శివాయ నమః, భద్రాయ నమః, కళ్యాణాయ నమః, మంగళప్రదాయ నమః, వంశవర్ధనాయ నమః. కార్యక్రమ నీరాజయామి, నీరాజనానందీర్థానమనీయం సమర్పయామి, నమస్కరోమి. చేతులు పైకెత్తి జోడించి నమస్కారం చేయండి. భగవానికి పార్వతీ పరమేశ్వర భగవానికి, పార్వతీ పరమేశ్వర భగవానికి. లోకరక్షణ గృహరక్షణ హేతునాం కంఠే బధ్నామి శుభగే శతజీవ శరదాం శతం. లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే శతజీవ శరదాం శతం. ముహూర్తకాలే సూర్యాదీనా వస్తు. ఆ మంగళసూత్రం మీద పసుపు వేయండి, చెప్పండి కొట్టాలి. ముహూర్తకాలే సూర్యాదీనా అనుకూలగా ఫలసిద్ధిరస్తు.